ఎప్పుడు 8 గంటల లోపు, 7:30 లోపు ఇంటికి ఫోన్ చేస్తారు. అమ్మగారికి ఫోన్ చేస్తారు, పిల్లలకు ఫోన్ చేస్తారు. వారు స్కూలుకెళ్ళేది, కాలేజీకెళ్ళేది అన్నీ తెలుసుకుంటారు. ప్రతిరోజు చేస్తారు. నాకు ఫోన్ మాత్రం ప్రైజ్ ది లార్డ్. నాయన చూడండి మైక్. ప్రైజ్ ది లార్డ్. నాకు ఫోన్ మాత్రం 9:30, 10 తర్వాతే చేస్తారు ఎప్పుడు చేసినా. ఎందుకంటే నేను లేట్ నైట్ వస్తానన్న ఉద్దేశ్యం చేత ఎర్లీ మార్నింగ్ డిస్టర్బ్ చేయకూడదని ఉద్దేశ్యం కావచ్చు. కానీ ఆ రోజు మాత్రం ప్రభు దగ్గరికెళ్ళిన రోజు మాత్రం 7 గంటలకే చేశారు. 7 గంటలకే చేశారు. అంతకుముందు రాత్రి నోబుల్ దగ్గరికి వెళ్ళానని చెప్పారు. బిడ్డల గురించి చెప్పారు. చాలా విషయాలు చాలా కాజువల్ మాటలు మాట్లాడారు. చాలా కాజువల్‌గా చాలా సేపు. సహజంగా ఫోన్ చేసినప్పుడు 2 మాటలే మాట్లాడతారు నాతో. కానీ ఆ రోజు నేనే ఫోన్ పెట్టేస్తున్నాను. ఎందుకంటే మేము మిద్దెవారిపాలెం వెళ్తున్నాం మేమందరం. అమ్మగారు, నేను, పీటర్ గారు అందరం. సో, ఇక ఆ ఇంటికి దగ్గరికెళ్ళిపోతున్నామని చెప్పేసి, సరే నాన్న అంటే, ఆయన అలా మాట్లాడుతూనే ఉన్నారు. ఇంచుమించుగా నడిపూడి ఇవతల మొదలుపెట్టారు. బొల్దిబ్బ అక్కడి నుంచి ఫోన్ మాట్లాడుతున్నాను కార్‌లోని డ్రైవ్ చేస్తూ. మిద్దెవరపాలెం వెళ్ళే వరకు మాట్లాడుతూనే ఉన్నారు ఎక్కువ. మాట్లాడుతూ ఇదిగో అమ్మకిస్తున్నా అని చెప్పి, నీ కోసమే చేశాడని చెప్పాను. నేను చేయలేదు నాన్నగారికి. నాన్నగారు ఫోన్ చేశారు. కానీ నేను చేశాను అన్నట్టుగా అమ్మకి చెప్పిచ్చారు. సరే అమ్మతో మాట్లాడని ఫోన్ పెట్టేశారు. ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలకు బయటికెళ్ళి హౌస్ విజిటింగ్ చేశారు. గృహ దర్శనాలు చేశారు. 4:30 నుండి 3:30 నుంచి 4:30, 5:30 వరకు మార్కెట్ దగ్గరున్న ఇంటి దగ్గర తమ్ముడితో మాట్లాడారు. ఆ తర్వాత మరలా ఏబుల్ తీసుకొని మరొక 2 గృహాలకెళ్ళి ప్రార్థన చేశారు ములపర్లో. ప్రార్థన చేసి మరలా 5:45 ఆ ప్రాంతానికి వాటర్ తీసుకొని ఏబులు, పెద్దయ్య గారు, పావుతక్కువ 6 లేక 6:10 ఆ ప్రాంతానికి ములపరు ఊళ్ళోంచి ఇంటికెళ్ళారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయనే శనివారం రాత్రి ప్రార్థన కొరకు కావాల్సినవన్నీ కూడా ఏర్పాటు చేశారు. స్నానం చేశారు. చలి వస్తుందని చెప్పారు. బ్రీతింగ్ ఇష్యూ వచ్చింది. ఇదంతా కూడా 6 గంటలకు కూడా ఆయన నాకు ములపర సెంటర్‌లో కనబడ్డారని నిన్ననే నాకొకరు చెప్పారు. ఆ టైం ఈ వారమంతా అదే నేను ఆ ఫ్రీక్వెన్సీ ఏం జరిగిందని ఒక్కొక్కటి నేను ఎంక్వైరీ చేస్తున్నప్పుడు 5-6 ఆర్ 6:05 టైమ్ కూడా ములపరలో ఉన్నారు. సో 6:15, 6:20కి కారు పంపించాం. ములపరు మార్కెట్ ఇల్లు దాటే వరకు బ్రీతింగ్ ఇష్యూతో సఫర్ అయ్యారు. కానీ ఒక్కసారిగా ఇల్లు దాటిన వెంటనే అదే పెయిన్‌లో నుంచి అన్య భాషలు మాట్లాడడం మొదలుపెట్టారు. సెల్వి పాస్టర్ గారు బైబిల్ మిషన్ కదా మరి. ఆయనేమనుకుంటున్నారంటే, ఏంటి ఎంత పెయిన్‌లో కూడా ఎంత పక్కా పెంతుకొస్తే ఆయన ఏంటండి బాబు ఈయన అన్య భాషలు మాట్లాడుకుంటున్నారు అనుకున్నారంట ఆయన. చాలా స్వరమెత్తి గంభీరంగా మధ్యలో తమ్ముడు కలిసాడు. కారులో కలిసాడు. కారు ఎక్కాడు గానీ, తమ్ముడు మాట్లాడుతున్నాడు గానీ, నాన్నగారు మాట్లాడలేదు. మాట్లాడలేని ఓపిక కాదు. అన్య భాషలు మాట్లాడుకుంటున్నారు. సో, అలాగున పెనుగొండ హాస్పిటల్ వరకు వెళ్ళే సమయానికి ఇక లోపలికి తీసుకెళ్దామంటే ఆయనింకా ఇంటి దగ్గరైతే హాస్పిటల్‌కి తీసుకెళ్ళండి అన్న సంకేతం ఇచ్చారు. కానీ అక్కడికెళ్ళిన తర్వాత హాస్పిటల్ లోపలికి రానని సంకేతం ఇచ్చారు. ఇంక మనుషులతో మాట్లాడలేదు. ప్రభుతోనే మాట్లాడుతూ అన్య భాషలు మాట్లాడుతూ ప్రభు దగ్గరికి ఆ రోజు కారులో నుంచి ఆయన హ్యాండ్ ఇవ్వట్లేదంట. ఎందుకంటే నేను రాను అన్నట్టు. మాట్లాడలేదు గానీ రాను. మాట్లాడట్లేదు అన్య భాషలో మాట్లాడుతున్నారు. సో, మొత్తం మీద వాళ్ళు ఫింగర్స్ బలవంతంగానే తీసి లోపలికి తీసుకెళ్ళి అప్పుడు కూడా లైఫ్ ఉంది. లోపలికి తీసుకెళ్లారు. అప్పుడు కూడా లైఫ్ ఉంది. అన్య భాషలో మాట్లాడే స్వరము తగ్గింది. ద వాయిస్ హాస్ కమ్ డౌన్. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత ఆశ్చర్యకరంగా అలాగూ ప్రశాంతంగా ప్రభు సన్నిధిలో ప్రభు పిలుపుని అందుకున్నారు. యేసయ్య దగ్గరికెళ్ళిపోయారు. నేను మీటింగ్‌కి వెళుతూ మరలా వెంటనే స్పీడ్‌గా రిటర్న్ అయ్యి నేను వెళ్ళిన తర్వాతనే హాస్పిటల్‌లో డిక్లేర్ చేశారు డాక్టర్. లోపలికి పిలిచారు. లోపలికెళ్ళాము. వెళ్ళేటప్పటికి మేము ట్రై చేసాం సార్. బట్ హి ఈస్ నో మోర్ అని చెప్పగానే, నేను తమ్ముడు 2 చేతులు పైకెత్తి ఒకటే చెప్పాం. థాంక్ యూ జీసస్ యేసయ్య నీకు వందనాలని చెప్పి. ఎందుకంటే మహిమ కలిగిన పిలుపును దైవజనులకు దేవుడిచ్చారు. చేతులెత్తి ఒకసారి దేవునికి స్తోత్రం చేద్దాం. చాలా మంది దైవజనులు ఆ పిలుపును గురించి మాట్లాడుతున్న మాటలు విన్నప్పుడు ఎంత గొప్ప అభిషక్తుడైన దైవజనుడు మన ప్రాంతంలో గత 50 సంవత్సరాలుగా పరిచర్య చేశారో మనకు అర్థమవుతోంది. జెఫెనే శాస్త్రయ్య గారు అన్నారు, ఇట్స్ ఎ గ్లోరియస్ టేక్ ఆఫ్ అని చెప్పారు. ఇట్స్ ఎ గ్లోరియస్ టేక్ ఆఫ్ అని చెప్పారు.
ఎవరైనా ఇల్లు కట్టుకుంటే అసూయ చెందుతాం. ఉద్యోగం వస్తే మాకు కూడా వస్తే బాగుండు అనిపిస్తది. కానీ ఈ మరణం చూసాక ఇటువంటి మరణం నాకెప్పుడు వస్తదా అన్నట్టుగా అయ్యిందని చెప్పారు జెఫెనే శాస్త్రి గారు. యెహోషువ కమలాకర్ గారు కాల్ చేసి నాకు ఒక మాట చెప్పారు. అన్య భాషలు మాట్లాడుచుండగా బహుశా అప్పుడు ఆయనకు ఆల్రెడీ దేవదూతలు ప్రత్యక్షంగా కనబడుతున్నట్టున్నారు. అందుకని ఇంకా ఆనందములో ఆయన ఉన్నారు అని చెప్పి. యెహోషువ కమలా గారు మరొక మాట చెప్పారు. బహుశా ప్రభువు కూడా వచ్చుండొచ్చు అప్పుడు తీసుకెళ్ళడానికి అని. ఆమేన్. అప్పుడు క్యూట్ అంటుంది. ఒకవేళ అప్పుడు అనుంటారు యేసయ్య వచ్చేస్తావంటే నీ చిత్తం ప్రభు. అందరికి వినబడిన ఒకే ఒక మాట ఏంటంటే నీ చిత్తము జరగనిమ్ము, నీ చిత్తము జరగనిమ్ము అనే మాట పలికారు. సో మహిమతో దేవుని సన్నిధికి దైవజనులు వెళ్లారు. అందరూ ఒకసారి దైవజనుని బట్టి చేతులెత్తి దేవునికి థాంక్ యూ జీసస్, థాంక్ యూ జీసస్. నేను ఒకటే చెప్పగలను. కృప పొందిన దైవజనుడు కదండీ! ఎందుకో తెలుసా? ఇప్పుడు బైబిల్‌లో మనం చదువుకున్నవన్నీ ఆయనలో ఉన్నాయి. బహుదీన మనస్సు కలిగిన దైవజనుడు. దేవుని కొరకు రోషం కలిగి జీవించారు. చివరి వరకు పరలోక భాషలో మాట్లాడుకునేవారు. ఒక్క మాటలో కాదు, ప్రభు దగ్గరికెళ్ళిపోయిన ఎవరి గురించైనా మంచిగా చెప్తాము. ఎవరికైనా ఏ తండ్రైనా సరే మంచివారే అవుతారు. కానీ ఎంత చెప్పినా గాని ఆ దైవజనుని యొక్క పిలుపును గూర్చి ఆలోచించిన, దైవజనుని జీవితం గురించి ఆలోచించిన ఈ వారంలో ప్రభు నాకొక మాటిచ్చారు. హి ఈస్ ద రోల్ మోడల్ ఫర్ ఎవ్రి రోల్ ఆఫ్ ద లైఫ్. జీవితపు ప్రతి పాత్రలో కూడా పెద్దయ్య గారే రోల్ మోడల్ ఇక. తాతయ్య అంటే పెద్దయ్య గారిలాగుంటే సరిపోద్ది ఏ తాతయ్య అయినా. డాడీ అంటే ఇంక ఆయనలాగుంటే సరిపోద్ది. అన్నయ్య అంటే ఆయనలాగుంటే సరిపోద్ది. ఏ పాత్ర మీరు చెప్పండి, ప్రతి పాత్రలో కూడా ఆయన అలాగు సూటబుల్ అయిపోయే రోల్ మోడల్ దైవజనుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చేద్దాం. సో, హృదయపూర్వకంగా దేవుడు దైవజనునికి ఇచ్చిన పిలుపుని బట్టి దేవుని స్తుతిస్తూనే ప్రతి క్షణము నాన్నగారు ఎందుకు గుర్తురారండి? గుర్తొస్తారు. అది ఏదో ఒక రోజులో గుర్తుపెట్టుకుని, ఒక రోజులో మనం మాట్లాడుకుని ముగించేటువంటి లైఫ్ అయితే కాదు కదా! ఇట్స్ ఎ లైఫ్ లాంగ్ లైఫ్ కదా! ఇదొక జీవితాంతము గుర్తుండేటువంటి ఒక అద్భుతమైనటువంటి చరిత్ర. అందుచేతనే దేవుని యొక్క దాసుని పక్షంగా అందరికీ నేను తెలియచేస్తున్న మాటేంటంటే, ఇదిగో ఈ వాక్యాన్ని బట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తున్న మాటేంటంటే, దీన మనస్సు కలిగుంటే దేవుడు మనల్ని చాలా కనికరిస్తాడు. చాలా ధన్యునిగా చేస్తాడు. ఆయన మనకిచ్చేటువంటి శ్రేష్టమైన ఘనత. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా! 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 ప్రియులారా, ప్రభు యొక్క సన్నిధిలో ఈ ఒక్క నెల ఎలా గడిచిందో మాకే అర్థం కాదు. రాబోయే నెలలు ఎలా గడుస్తాయో కూడా అర్థం కాదు. ఎందుకంటే ఆయన లేకుండా మనం యేసయ్య పరిహార చూస్తే ఆశీర్వాదం తప్పకుండా నాన్నగారిస్తారు. ఫస్ట్ టైమ్ యేసయ్య పరిహార ప్రార్థనలో లేకుండా ఉన్న మొదటి మీటింగ్. సాధ్యమైనంత వరకు ఆయన్ని క్రాస్ చేసిన వాళ్ళు, ఆయన దగ్గరికెళ్ళిన వాళ్ళందరిని పలకరిస్తారు. అంటే ఒక రీతిగా చెప్పాలంటే ఆయన ఎక్కువ మందిని పలకరిస్తారు. ఆయన ప్రతి యేసయ్య పరిహారలో ప్రసంగం కంటే పెద్ద పరిచర్య అదే. మీటింగ్‌కొచ్చినోళ్ళు పెద్దయ్య గారిని కలిసామంటనో, పెద్దయ్య గారితో ప్రార్థన చేయించుకున్నామనో, లేదా అయ్యగారు నాతో మాట్లాడారనో, ఇదే తృప్తితో వెళ్ళిపోతున్నటువంటి వారు చాలామంది ఉండేవారు. కానీ మెట్టుకు వారు ప్రభువునందు బహుగా ఆనందిస్తారని నేను నమ్ముతున్నాను. మేము కుటుంబ ప్రార్థనలో ఒక పాట ఇటీవల ఇచ్చాడు. పరము చేరే ప్రాణము తోడా అడుగు జాడలో నడచిన హానోకు పరము చేరే ప్రాణము తోడ. మరొకసారి అడుగు జాడలో నడచిన హానోకు పరము చే జీవదాయక చేయుట సాటి లేని దేవుడవు నీవే నాదు సాటి లేని నాదు కోట కొండయు నీవే పరమ గురుడవు ప్రభులకు పరము చేరే పదము నీవే పరమ గురుడవు
పరము చేరే పథము నీవే, అడుగు జాడలో నడచిన హాలో, పరము చేరే ప్రాణముతో ఆప పరము చేరే ప్రాణ తోడా, రేయి పగలు నీ పాద జీవదాయక చేయుట మేలు, సాటి లేని దేవుడవు నీవే. సాటి లేని దేవుడవు నీవే నాథు. దైవజనులు నాన్నగారు ప్రభు దగ్గరికి వెళ్ళిన రోజు 3:45, 4 ఇంట్లోకి పావురం వచ్చిందంటండి. పావురం నాన్నగారు ఉండే హాల్లోనికి వచ్చింది. పావురం నాన్నగారు పడుకునే గదిలోకి వెళ్ళింది. ఆ తర్వాత అది వెళ్ళిపోయింది. ఇవన్నీ మేము చూస్తున్నప్పుడు ఆ రోజు నిశ్చయంగా దేవుడు ఆయన్ని ప్రత్యేకంగా పిలుచుకుని ఆయన సన్నిధికి చేర్చుకున్న అద్భుతమైన రోజు ఆ రోజు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఢిల్లీ ప్రకాష్ అయ్య గారు నాకు మెసేజ్ పెట్టారు. మనం హాస్పిటల్ తీసుకొచ్చే ఆ మూమెంట్లో మనం ఉండగా పరలోకములో గొప్ప సందడి జరగడం నేను దర్శనం చూశానండి అని చెప్పి. గ్రౌండ్లో ఒక అద్భుతమైన దేవదూతల సంచారాన్ని నేను చూశాను అక్కడి నుంచి అని వారు చెప్పారు. సో వీటన్నిటికంటే ముఖ్యంగా వారి జీవితం ప్రతి క్షణము ప్రతి పాయింట్ ప్రభు సహాయం చేస్తే వారి యొక్క జీవిత చరిత్రలో ప్రతి అంశములోనూ నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో ఉన్నాయండి. ఆడబడుచుని ఎలా చూడాలి నేర్చుకుంటే ఆయన దగ్గర నేర్చుకోవాలి. తల్లిదండ్రులను ఎలా చూడాలి నేర్చుకుంటే ఆయన దగ్గర నేర్చుకోవాలి. ఇక బిడ్డలను అయితే ఇంక అందులో సందేహమే లేదు. ఇక దానికి ఇక ఈజ్ ద బెస్ట్ రోల్. తాతయ్యగా ఎలా ఉండాలి, ఇక దాంట్లో ఆయన మామూలు బెస్ట్ కాదు, ద బెస్ట్ అని చెప్పాలి. సంఘ కాపరిగా ఎలా ఉండాలి, 1970s పిలువబడ్డారు రాజని చెరువు అనే ప్రాంతానికి. అక్కడి నుంచి చాలా సంఘాలు స్థాపించారు. కానీ చివరి 4 నెలలు రాజని చెరువులో పెద్దయ్య గారు మరలా 1970s వచ్చినప్పుడు మొదటిగా సేవకు వచ్చినప్పుడు ఎవరైనా ఎలా చేస్తారో అలా చేశారట. ఒక్కొక్క ఫొటోస్ అన్ని ఇటీవల నాకు వస్తుంటే ఫిబ్రవరిలోనో మార్చి నెల నుంచో అక్కడ సండే స్కూల్ పిల్లలకి ఎక్సర్సైజులు నేర్పించారండి నాన్నగారు. ఎక్సర్సైజులు ఫొటోస్ వీడియోస్ వస్తుంటే ఆశ్చర్యం అనిపించింది. అంటే ఒక న్యూ మినిస్ట్రీ స్టార్ట్ చేస్తే ఎవరైనా ఎలా చేస్తారో అవన్నీ 4 months చేశారు. 34వ కీర్తన 40 రోజులు చెప్పారంట. 34వ కీర్తన 40 రోజులు చెప్పారు. దేవుని కృప, నేను ప్రభువును స్తుతిస్తున్నాను. ఆయన తన పరుగును చాలా మహిమకరంగా వాట్ ఆల్ ది ఇన్‌కంప్లీటెడ్ థింగ్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ప్రభు సంధికి సంతోషంగా ప్రభు సంధికి వెళ్ళిపోయారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. శనివారం ప్రభు దగ్గరికి వెళ్ళారు. గురువారం నాకు క్యూటీ చెప్పింది. మేము మణుగూరు యాక్స్ క్లాస్కి వెళ్తున్నప్పుడు అశ్వరావుపేట సమీపంలో బ్రేక్ఫాస్ట్కు దిగాము. 7:15 ప్రాంతానికి. అమ్మగారు అందరూ ఉన్నారు. అందరూ కారు దిగాక మళ్ళీ పరిగెత్తిన దగ్గరకు వచ్చి, డాడీ నాకు బ్యాడ్ డ్రీమ్ వచ్చిందని చెప్పింది. ఏంటమ్మా అంటే, డాడీ మీరు చనిపోతే మమ్మీ మేమందరం ఏడుస్తున్నాము. స్మైలకి ఇంకా రాలేదు, కానీ భూషణమన్నయ్య కారులో స్పీడ్గా తీసుకెళ్ళిపోవాలమ్మని కారులో తీసుకెళ్ళిపోతున్నారు మిమ్మల్ని అని చెప్పింది. అయితే అది లక్షవారం. శనివారం నాన్నగారు ప్రభు దగ్గరికి వెళ్ళారు. గురువారం ఉదయమే ఆమె కల వచ్చింది. అది నా పేరు మీద చెప్పిన కల కాబట్టి నేను ఎవరికి చెప్పలేదు. అందరూ కంగారు పడతారు, నన్ను ఎక్కడికి వెళ్ళనివ్వరేమో ఈ కళను బట్టి అని చెప్పి నేను కొంచెం దాన్ని స్కిప్ చేశాను. రెండోది ఒక్కరోజే గ్యాప్. అయితే అది ఎవరికో జరుగుతుందమ్మా అని అన్నాను కానీ అది నాన్నగారికి జరుగుతుందని ఊహించలేదు నేను. ఎందుకంటే నాన్నగారి విషయంలో ఏమనుకున్నామంటే ఆయన హాస్పిటల్కి వెళ్ళి ప్రతిసారి రెట్టింపు ఆరోగ్యంతో తిరిగి వస్తారు. ఆయన సిక్ అయిన ప్రతిసారి విజేతగా నిలబడతారు. అందుచేత ఆయన సిక్ అవుతారని గాని, సిక్ అయితే కూడా ఇబ్బంది పడని స్టేజ్‌లోకి మేము వచ్చేసాం. ఎందుకంటే ఆయన సిక్ అయినా గాని దేవుడు ఆయనకు మరలా శక్తి ఇస్తాడు, బలం ఇస్తాడు. చాలా విల్ పవర్‌తో దేవుడు నింపారు అనేటువంటి ధైర్యం. సో అలాగూ మొత్తం మీద ప్రభు ముందే 1, 2 సంకేతాలు ప్రభు చూపించారు గానీ, అది నాన్నగారికి జరుగుతుందని అనుకోలేదు. అయినా మనకు తెలిసినా గాని మనం ఆ టైం ఏమి మనం మార్చం. టైం నేను మారుతుందని ఇప్పటికీ నమ్మట్లేదు.
ఆ పిలుపు సమయము గురించి నేను బాధపడడం లేదు. మేము పడే బాధ అది చాలా డిఫరెంట్ అయిన బాధ. సమయము వెళ్లారు ప్రభు దగ్గరికి అనే విషయంలో మాత్రం బాధ లేదు కానీ, ఆయన జీవితంలో ఆయన చేసిన ప్రతి మంచి పనిని బట్టి దేవునికెప్పుడు వందనాలు చెల్లిస్తూ, దేవునెప్పుడు స్తుతిస్తూ, దేవుని నామాన్ని ఘనపరుస్తూ ఉంటాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. సో, ఆత్మీయ బిడ్డలైన వారందరికీ చాలా ఆప్తులైన దైవజనులు, ఎక్కడెక్కడో చర్చెస్ మొన్న జేవీ రాజు గారి ఇంట్లో పెళ్లి జరిగింది కొడమంచిలో. జేవీ రాజు గారి అబ్బాయి పెండ్లికి రమ్మన్నారు, వెళ్ళాం. అంత ఘనంగా, సంతోషంగా పెళ్లి జరుగుతుంటే, ఆ పెళ్లి మధ్యలో జేవీ రాజు గారు వెంటనే నన్ను పట్టుకొని గట్టిగా ఏడుస్తున్నారు. నేనే చాలా కాజువల్‌గా వెళ్ళాను. నాన్నగారు లేకుండా ఎప్పుడూ మా ఇంట్లో ఏ ప్రోగ్రామ్ అవ్వలేదండి. ఆ తల్లిగారు మరియమ్మ గారు స్టేజ్ మీదచి క్రిందకి దిగొచ్చి, ఇంట్లోకి తీసుకెళ్ళి మొత్తం మీద నా యొక్క బుగ్గలు పట్టుకొని, తల పట్టుకొని చాలా సేపు ఆమె సముదాయిస్తూ ఏడుస్తుంటే నాకనిపించింది, ఇంత అద్భుతమైన ప్రేమను అనేకుల మధ్య నాన్నగారు సంపాదించుకున్నారు అని. ఒక్కరిద్దరు కాదు, ప్రతి ఒక్కరు ఆయా చోట్ల అలాగు ఎవరెవరో ఫోన్ చేసి చెప్తున్నారు, నాన్నగారు కల్లోకొచ్చారండి, నాన్నగారు కల్లోకొచ్చారండి. ఏం కల్లోకొచ్చారండి అంటే, చర్చ్ గురించొచ్చారండి, మినిస్ట్రీ గురించొచ్చారండి, లేకపోతే ఇలా చాలా విషయాలు చెప్తున్నారు. అవన్నీ ఉంటున్నప్పుడు వారికి కలలొస్తున్నాయంటే అర్థం ఏంటంటే, తప్పకుండా అంత గాఢంగా దైవజనుడు వారి హృదయాల్లో, వారి మనస్సుల్లో నాటుకొని ఉన్నారు కాబట్టి ఆ కలలు వస్తున్నాయి కదా! కాబట్టి నేను చెప్పగలంటే నాన్నగారికి దేవుడు గొప్ప కృపిచ్చాడు. చాలా గొప్ప కృప. ఎంత కృప అంటే ఆయన శరీరంలో ఉన్న ఆ బలహీనతల వల్ల ఏ రోజు మంచం మీద పడకుండా సంతోషంగా మహిమతో ఆయన కోరిన కోరిక మేరకు వాక్యం చెప్తూ దేవుని సంధికెళ్ళాలి. ఆయన బండి మీద ఆయన వెళుతూ దేవుని సంధికి, ప్రభు సంధికి వెళ్ళిపోయారు. దేవునికి మహిమ కలుగును గాక. సో, నేను అనుకుంటున్నాను ఏంటంటే నాన్నగారిలో ఉన్న దాంట్లో 10% ఉంటేనే మంచోడినయిపోతా. 10% ఉంటే చాలు. ఆయనలో ఉన్న ఓపిక 10% ఉంటే చాలు. ఆయన ఓపిక పట్టిన అంశాలు చాలా మందికి తెలుసు. కానీ బిడ్డలుగా మాకింకా ఎక్కువ తెలుసు. అవి పైకి చెప్పేవి కాదు, పైకి మాట్లాడేవి కూడా కాదు. సో, ఆ రీతిగా మేము మా తండ్రి గారిని బట్టి ఎప్పుడు హృదయంలో ఒక గొప్ప గౌరవం, ఇట్స్ ఎ గ్రేట్ రెస్పెక్ట్ మేము కలిగి ఉంటాం. ఎందుకంటే ఈ కాలములో యోబు అనే మాట నేను చెప్పొచ్చు ఆయన. ఈ కాలపు యోబు అని చెప్పొచ్చు. ఒక రీతిగా కాదు, ఇన్ మెనీ వేస్ చాలా సఫరింగ్స్ దైవజనులు అనుభవించారు. కానీ అన్ని సఫరింగ్స్‌లో కూడా ఆయన ముఖములో ఆయన నీతిమంతుడనియు, ఆయన పరిశుద్ధుడనియు ఎలాగ అర్థమవుతుందంటే ఆయన ముఖములో కొంచెమైనా ప్రసన్నత తగ్గకుండా దేవుని సన్నిధికి వెళ్ళిపోయారు.